లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. లా యాజ్ అ ప్రొఫెషన్ ఇప్పుడు ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయా, ఎలా ఇది డిగ్రీ లా తీసుకోవాలా లేకపోతే పీజీ లెవెల్లోనే చేయడమా, ఎలా, వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇంటర్ తర్వాత లా తీసుకోవచ్చు. ఇంటర్ తర్వాత లా తీసుకోవడానికి ఇంటర్లో ఇదే స్ట్రీమ్ తీసుకోవాలి, లైక్ సిఈసి ఎంఈసి అలా ఏం లేదు. వేరే సైన్స్ గ్రూప్స్ తీసుకున్నా కూడా బట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎగ్జామ్. లా సెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి తెలంగాణ హైదరాబాద్లో లా సెట్ ఇవ్వాలి. అలా ఎగ్జామ్స్ ఇచ్చి యూ కెన్ గెట్ ఇన్ టు, అఫ్ కోర్స్ మీ గ్రేడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చిన దాన్ని బట్టి కొన్ని యూనివర్సిటీస్ కట్ ఆఫ్ ఉంటుంది. అలా చూసి యుల్ గెట్ ద సీట్. దెన్ యూ విల్ బి డూయింగ్ 5 years లా. అంటే ఇంటర్ తర్వాత సో 3+2 అని చెప్పొచ్చు. ఇంటర్ ప్లస్ 5 years, మామూలుగా 3 years డిగ్రీ కాబట్టి 3 years డిగ్రీ కాకుండా సో ఏం డిగ్రీ? ఎల్ఎల్బి, ఇట్ విల్ బి ఎల్ఎల్బి. తర్వాత అలా కాకుండా డిగ్రీ లైక్ ఐ డిడ్ మై బీకామ్, దెన్ ఎంబీఏ చేస్తా ఐ పర్స్యూడ్ లా. సో అలా అయినా డిగ్రీ తర్వాత చేస్తే ఇట్స్ ఫర్ 3 years. ఓకే, బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ కి దానికి ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గివ్ క్లాట్ ఎగ్జామ్, కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్, అది వేర్ యూ కెన్ గెట్ ఇన్ టు NLU, నేషనల్ లా యూనివర్సిటీలో వేరియస్ సిటీస్ లో నల్సార్, NLU, నల్సార్, ఢిల్లీలో ఉంది, తమిళనాడులో ఉంది, హైదరాబాద్. సో దీస్ ఆర్ గుడ్. యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో దాన్ని ఐవి పర్స్యూ చేసి ఇస్తే ఏంటంటే యువర్ అకాడమిక్స్ విల్ బి స్ట్రాంగ్. ఆ కాలేజెస్ లో చదివితే ఇట్లా యాడ్ ఎ వెయిట్, ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ ఇట్లా సో ఇప్పుడు లా అన్నగానే ఏం చదువుతాం అందులో? ఒక 5 years or 3 years లా చదివేటప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఏం ఉంటుంది? ఇప్పుడు ఎల్ఎల్బి ఫస్ట్ బ్యాచులర్స్ దాంట్లో అయితే ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది, ఎవ్రీథింగ్ టుగెదర్. లైక్ యూ స్టడీ అబౌట్ కాన్స్టిట్యూషన్, ఫ్యామిలీ లా, సివిల్, కన్స్యూమర్ రైట్స్ నుంచి సైబర్ లా అన్నీ కలిపి ఉంటుంది. లేటర్ ఆన్ మనం పీజీ చేసేటప్పుడు, LLM చేసేటప్పుడు యూ కెన్ స్పెషలైజ్ కార్పొరేట్ లా అని కానీ, క్రిమినల్, వాట్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్. లేబర్ లాస్ లో తీసుకోవచ్చు LLM ది. సో అలా మన ఇంట్రెస్ట్ ని బట్టి యూ కెన్ చూస్.